గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఒక దేశం ఇచ్చింది, లేకపోతే ఒక సంఘం ఇచ్చింది, లేకపోతే ఒకరు ఇచ్చారని కాదు. దేవుడే స్వయాన క్రీస్తుకు రాజుల యొక్క బిరుదును లేకపోతే రాజ్యాధికారాన్ని ఆయన పుట్టుకతోనే వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ? సో బై నేమ్ ఇట్సెల్ఫ్ వారు అడిగినటువంటి మాటలలోనే, వారు వెతుకుతున్నటువంటి యొక్క కనుగొనలోనే ఈ రాజు కోసము వెతుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివినట్లయితే దేవుడు ఒక గొప్ప విషయాన్ని మనం తెలియపరుస్తున్నాడు. చదువుదాం. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఆ ప్రియమైన తల్లిదండ్రులారా, ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది. ఈ అధికారము దేవుడిచ్చాడండి. ఈ అధికారము సర్వశక్తిమంతుడైన సర్వసృష్టికర్తైన ఆ దేవాది దేవుడు క్రీస్తుకు ఇచ్చాడు. కనుక ఆయన అపోస్తలులతో తన శిష్యులతో అంటున్నాడు, మోక్షారోహణానికి వెళ్లే ముందుగా, ఈ లోకాన్ని ఆయన వదిలేసే ముందుగా ఏమంటున్నాడు? ఈహ పరములందు, ఈ లోకము, భూలోకము, పరలోకము, పాతాళ లోకము, ఈహ లోకం ఇవన్నిటికీ సర్వాధికారము నాకు ఇవ్వబడినది. కనుక ఆయన అధికారము ఏ వ్యక్తి ద్వారా ఇవ్వబడినది కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడి చేత ఇవ్వబడినది. రెండవ ఆధారం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా ఈ రాజు ఎలా పరిపాలిస్తాడు, ఎలాంటి ఆయనలో ఉన్న ఆ యొక్క గుణగణాలను చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. యెషయా మనకు ఒక శిశువు జన్మించెను, మనకు ఒక కుమారుని బడుదము పరిస్థితిని అతడు మనము ఒక కుమారుని పరిస్థితిని ఆయన రాజ్యభారమును భరించును. చదువు. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైనటువంటి జనకుడు, శాంతికరుడైన